వెల్కమ్ టు ప్రైమ్ ఇన్సైడర్. నేను రాజు. ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై అయినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో తీవ్ర స్థాయిలో రాద్ధాంతం జరుగుతుంది. అది ఒక రాజకీయపరమైనటువంటి కోణంలో చూస్తూ ఎవరికి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకునేటటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏంటి, ఆ నెయ్యికి సంబంధించి దర్యాప్తు సంస్థలు ఏం తేల్చాయి, అలాగే డైరీ ఎక్స్పర్ట్స్ ఏం తేల్చారు, అలాగే దీనికి సంబంధించినటువంటి ల్యాబులు ఏం తేల్చాయి అనేటువంటి విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇది చాలామంది భక్తులకు సంబంధించినటువంటి అంశం, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కాదు, ఇది నకిలీ నెయ్యి. కల్తీకి నకిలీకి చాలా తేడా ఉంది. కల్తీ అంటే నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యిలో క్వాంటిటీ కోసం అదనంగా ఇంకోటి ఏదైనా కలిపితే అది కల్తీ నెయ్యి అవుతుంది. నకిలీ నెయ్యి అంటే అసలు నెయ్యే కాకుండా నెయ్యి లాంటిది తయారు చేస్తే అది నకిలీ నెయ్యి అవుతుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో సరఫరా చేసినటువంటి నెయ్యి నకిలీ నెయ్యి అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఎందుకు అంటే ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యిని తయారు చేశారు. సో కాబట్టి ఇది నకిలీ నెయ్యి. మరి ఈ నకిలీ నెయ్యిలో ఏమేమి వాడారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ రిపోర్టు అలాగే కాఫ్ రిపోర్టు ఈ రెండింటిని కూడా తీసుకొని జంతువుల కొవ్వు కలిసి ఉండవచ్చు, పంది కొవ్వు అందులో కలిసి ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎస్ వాల్యూస్ తోటి ఇచ్చారో వాటిని బట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రిపోర్టు తీసుకున్నటువంటి ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో సిట్ ఏం చేసిందంటే సేమ్ సంబంధించినటువంటి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఇంకొక ల్యాబ్కి పంపడం జరిగింది. ICAR అనేటటువంటి ల్యాబ్కి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే అబౌవ్ 10% ఉంటే తప్ప మాది ఈ ఫలితాలు రావు. సో అబౌవ్ 10% కల్తీ జరగలేదు అంటే కొవ్వులకు సంబంధించి అంటే జంతువుల కొవ్వులకు సంబంధించి ఆనవాళ్ళు లేవు. బిలో 10% ఉంటే చెప్పలేము, మాకు అది తేలేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీంట్లో కొవ్వులు కలపలేదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ దాన్ని ఒక పొలిటికల్ టర్న్గా తీసుకున్నారు. ఆ తర్వాత మాట్లాడారు, బ్యానర్లు వేసినటువంటి సందర్భంలో వాళ్ళు చించడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది, దాడులు, విమర్శలు, బూతులు ఇవన్నీ కూడా మనం చూసేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెడితే సిట్టు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ని మనం లోపలికి వెళ్ళి చూసే కొద్దీ కూడా భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఇందులో హవాలా మార్గాలు కొన్ని బయటపడ్డాయి. అలాగే నెయ్యికి సంబంధించినటువంటి సరఫరాదారులు చేసినటువంటి అనేక రకాలైనటువంటి కుట్రలు బయటపడ్డాయి. దీంతోపాటు ఎవరైతే టీటీడీ ద్వారా నియమితులైనటువంటి డైరీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడ్డాయి. దీంతోపాటు నివేదికలను దాచి మరీ నెయ్యిని కొనుగోలు చేయడంలో కింది స్థాయిలో తమ పాత్ర కనబరిచినటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు భయంకరమైన నిజం ఒకటి బయటపడింది. ఏంటి ఆ భయంకరమైన నిజం అంటే టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ కలిశాయి. ఏంటి ఆ యాసిడ్స్ అంటే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చెప్పింది లప్సా అనేటటువంటి ఒక యాసిడ్ కలిసింది. ఏంటి లప్సా అంటే దీన్ని లీనియర్ అల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటాం. సో దీన్ని డిటర్జెంట్లు అలాగే డిష్ వాషింగ్ సంబంధించినటువంటి లిక్విడ్స్ అలాగే సబ్బుల్లో ప్రైమరీగా వాడేటటువంటి ఫోమింగ్ కోసం అలాగే క్లీనింగ్ ఏజెంట్గా వినియోగిస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల నెయ్యి దీన్ని ఎందుకు కలపాల్సి వచ్చింది అనేటటువంటి అంశాన్ని మనం కానీ చూస్తే ఇది ఎస్పెషల్లీ జిగటగా గోధుమ రంగుకి సంబంధించినటువంటి ద్రవంలాగా కనిపిస్తుంది. జిగటగా గోధుమ రంగు ద్రవం అంటే నెయ్యే కలర్లో ఉంటుంది, గోధుమ రంగు కలర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, చేతికి జిగటగా ఉంటుంది. సో కాబట్టి నెయ్యిలో గోధుమ రంగు రావడం కోసం, జిగటగా ఉండడం కోసం అంటే నెయ్యికి సంబంధించినటువంటి స్వభావం కనిపించడం కోసం ఈ లప్సా అనేటటువంటి దాన్ని వినియోగించారు అనేటటువంటి పరిస్థితి. ఇది ఒక యాసిడ్ స్లర్రీగా కూడా వాడుతూ ఉంటారు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నివేదికలు చెబుతూ ఉన్నాయి. మరి ఇంత దారుణంగా దీన్ని వాడడం వల్ల అనేక రకాలైనటువంటి అవస్థలు, ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనేక రకాలైనటువంటి రసాయనాలు ఇందులో కలిసాయని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎవరో చెబుతూ ఉన్నటువంటి మాటలు కాదు. దర్యాప్తు సంస్థ తన ఛార్జ్ షీట్లో ఇచ్చినటువంటి నివేదికలు ఇచ్చినటువంటి అనేక అంశాల్లో ఇదొక అంశం. సో ఈ లప్సా అనేటటువంటిది అంటే లీనియర్ అల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేటటువంటి దాన్ని ఎందుకు కలపాల్సి వచ్చింది అంటే దీన్ని మనం ఒకసారి చూస్తే దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు
జిగట గోధుమ రంగు ద్రవం లాగా ఉంటుంది ఇది. సో నెయ్యి పోలినటువంటి ఒక రకమైనటువంటి యాసిడ్ ఇది. సో నెయ్యిని సరిపోలినటువంటి యాసిడ్ తోటి దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ జరిగినా కూడా ఇంకా జంతువును కలపలేదు, ఇంకా పందికో కలవలేదు, కాబట్టి మేము సచ్చేలురు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడో ఒక ఆర్ఎఫ్టీఎస్కి సంబంధించినటువంటి నివేదికను పట్టుకొని దాన్ని ఆపాడు అని చెప్పేసి అప్పట్లో అనిల్ కుమార్ సింఘాల్ మీద చర్యలు తీసుకున్నారు. మరి అప్పట్లో అన్నీ తానై వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి పరిస్థితి ఏంటి? అప్పట్లో అన్నీ తానై వ్యవహరించినటువంటి టీటీడీ చైర్మన్ల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ జోలికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని బలి చేయడమే మీ లక్ష్యమా అనేటటువంటి ఆందోళన, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు కానీ తీసుకోకపోతే ప్రభుత్వం మీద కూడా భక్తుల విశ్వాసం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలను బలి చేయడం ఏంటి అంటే వాళ్ళకే వాళ్ళు నిర్ణయాలు తీసేసుకొని ఇంత పెద్ద కుంభకోణం చేస్తుంటారంటే కనీసం ఎవరు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు, నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద పూర్తి వివరాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైందో తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.